హాయ్ వెల్కమ్ టు రితిసా వ్లాగ్స్. నేను ఈరోజు గోంగూరతో ఒకటి చేస్తున్నా, మీకు అదేంటో చూపిస్తాను. నేను ఆల్రెడీ గోంగూరని శుభ్రం చేసి బాగా ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఆరబెట్టాను. అది ఆరిన తర్వాత కళాయిలో ఆయిల్ వేసి గోంగూరని మగ్గిస్తున్నాను. ఏం చేస్తుందబ్బా ఈ గోంగూరతో అని అనుకుంటున్నారా? మరి ఏం లేదండి. ఎప్పుడైనా నాకు గోంగూర పప్పు, గోంగూర రొయ్యలు, బోటి గోంగూర ఇలా ఏదైనా తినాలని నాకు అనిపించింది అనుకోండి, అప్పటికప్పుడు నాకు గోంగూర చిక్కీ చేయాలంటే చాలా బద్ధకం. అలా అని చెప్పి మా అమ్మగారు ఈ చిట్కా చెప్పారు ఒకసారి నాకు. అదే నేను ఫాలో అవుతున్నా. ఈరోజు మీకు నేను అదే చెప్తున్నా. గోంగూరలో బాగా ఆయిల్ అంత ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఈ పచ్చి వాసనది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఆకు కూడా కనిపించకుండా బాగా పేస్ట్ లాగా అయిపోవాలి. మీకు ఏమైనా పేస్ట్ లాగా అనిపిస్తే మీరు మిక్స్ చేసుకోవచ్చు. నాకైతే ఆయిల్లోనే బాగా స్మాష్ చేసేస్తాను కాబట్టి నాకైతే ప్రాబ్లం ఉండదు. చూసారా, బాగా వేగింది. ఎక్కడ ఆకు అస్సలు కనిపించటం లేదు. నాకైతే ఫుల్గా పేస్ట్ అయిపోయింది. సో ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 7 days వరకు పాడవకుండా ఉంటుంది. మీకు అప్పటికప్పుడు ఏం చేసుకోవాలన్నా గోంగూర పప్పు, గోంగూర రొయ్యలు, ఇలా బోటి ఏదైనా మీరు ఏం చేసుకోవాలనుకున్నా అప్పటికప్పుడు చక్కగా ఫ్రిడ్జ్లోంచి తీసుకొని చేసుకోవచ్చు. నా చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.